పూరి ఇంటరాగేషన్ పూర్తయింది. ఇక తరువాతి వంతు శ్యామ్ కే నాయుడుది. ఇవాల్టి నుంచి ప్రారంభమైన టాలీవుడ్ ప్రముఖుల విచారణ ఈ నెల 28 వరకు కొనసాగనుంది. డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నవారిని రోజుకొక్కరి చొప్పున ఆ పార్టీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సిట్ అధికారులు. డ్రగ్స్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో చాప కింద నీరులా విస్తరించిన డ్రగ్స్ దందాపై ఎక్సైజ్ శాఖ సిట్ ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ డీలర్ కెల్విన్ తో వ్యాపార సంబంధం ఉన్న మరికొందరు దొరకడంతో తీగలాగితే భారీ డొంకే కదిలినట్లయింది. కెల్విన్ బ్యాచ్ నుంచి సేకరించిన వివరాలతో ఇప్పటికే టాలీవుడ్ లో కొందరికి నోటీసులు జారీ చేసిన సిట్ వారిని ఎంక్వైరీ చేయడం ప్రారంభించింది. సినీ ఇండస్ట్రీలో 12 మంది సినీ ప్రముఖుల్ని 1 by 1 సిట్ ప్రశ్నిస్తోంది. ఇవాళ పూరి జగన్నాథ్ను విచారించిన సిట్ షెడ్యూల్ ప్రకారం రోజుకొకరిని ఇంట్రాగేట్ చేయనుంది. రేపు శ్యామ్ కే నాయుడును ప్రశ్నించను చూడాలి. శ్యామ్ కే నాయుడు విషయంలోనూ రేపు సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలు సిద్ధం చేశారు. డ్రగ్స్ వాడుతున్నారా? మీకెవరు డ్రగ్స్ అందిస్తున్నారు? రోజు ఎంత మోతాదులో తీసుకుంటారు? డ్రగ్స్ కోసం నెలకు చేసే ఖర్చెంత? పూరి ద్వారానే కెల్విన్ పరిచయం అయ్యాడా? ఇలా కీలక ప్రశ్నలతో శ్యామ్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. మొత్తం మీద టాలీవుడ్ లో డ్రగ్స్ దందా ఇప్పుడు సంచలనంగా మారింది. నోటీసులు అందుకున్న ప్రముఖుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని ఇండస్ట్రీ పెద్దలు సైతం హడలిపోతున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు అధికారులు. నలుగురు అధికారులు, దాదాపు 11 గంటలు, 100కు పైగా ప్రశ్నలు. టాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణ ముగిసింది. ఈ ఉదయం 10:30 గంటలకు సుదీర్ఘంగా ఆయన్ను విచారిస్తూనే ఉన్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని 9 సభ్యుల సిట్ బృందం లోతుగా విచారిస్తోంది. మాదక ద్రవ్యాల ముఠా నాయకుడు కెల్విన్ తో పూరి జగన్నాథ్ కున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కెల్విన్ తో పరిచయాలున్నట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు సమాచారం. కెల్విన్ తో వ్యక్తిగత పరిచయమేనా, లేదంటే డ్రగ్స్ తో ఏర్పడిందా అనే అంశంపైన వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. పూరి కెల్విన్ నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారులు ఓ నిర్ధారణకొచ్చారని సమాచారం. జ్యోతిలక్ష్మి ప్రచార చిత్రం విడుదల కార్యక్రమంలో కూడా కెల్విన్ పాల్గొన్న ఫోటోను ఎవిడెన్స్ గా చూపించారు. మరోవైపు ఆబ్కారీ శాఖ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా ఆసుపత్రి వైద్య బృందం చేరుకుంది. రక్త నమూనాలను సేకరించేందుకు అవసరమైన కిట్లను తమ వెంట తీసుకుని వచ్చారు. తాజా పరిస్థితిపై వారు అకున్ సబర్వాల్ తో మాట్లాడారు. ప్రస్తుతం ఎన్డీపీఎస్ సెక్షన్ 67 ప్రకారం పూరికి నోటీసులు జారీ చేశారు కనుక ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ రోజు విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగానే వచ్చే 12 రోజుల్లో విచారణ చేపట్టే అంశంపై దృష్టి పెడుతున్నందున ఇంకా పలు వివరాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ముందు డైరెక్టర్ పూరి జగన్నాథ్ అడ్డంగా బుక్ అయ్యాడు. మొదట కెల్విన్ ఎవరో తెలియదని బుకాయించాడు పూరి. దీంతో డ్రగ్స్ సరఫరా నిందితుడు కెల్విన్ తో కలిసి ఉన్న ఫోటోలను చూపించి సిట్ అధికారులు పూరికి షాక్ ఇచ్చారు. జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఫోటోస్ ని కూడా ఎవిడెన్స్ గా చూపించారు. అందులో డ్రగ్ డీలర్లు కెల్విన్, జిషన్ల ఫోటోలున్నాయి. సిట్ చూపించిన ఫోటోలతో నిజం ఒప్పుకోక తప్పలేదు పూరికి. కెల్విన్ కేవలం ఈవెంట్ మేనేజర్ గా మాత్రమే తెలుసని చెప్పారు పూరి. అయితే కెల్విన్, పూరీల మధ్య మరిన్ని సంబంధాలకు ఆధారాలు చూపించడంతో పూరి షాక్ అయ్యారు. కెల్విన్ బ్యాంక్ అకౌంట్ కు పూరి డబ్బులు పంపినట్లు సిట్ ఆధారాలు చూపించింది. అయితే జ్యోతిలక్ష్మి మూవీ ఈవెంట్ కోసం కెల్విన్ కు డబ్బులిచ్చానని పూరి చెప్పుకొచ్చాడు. ఆయన డ్రగ్స్ తీసుకునేవారా లేదా అని తెలుసుకోవడానికి రక్త నమూనాలు కూడా సేకరించారు. కెల్విన్ మీకెలా పరిచయం? పార్టీలు ఇంట్లోనే చేసుకుంటారట, ఎందుకు? కెల్విన్, జిషన్ మీ ఇంటికి ఎందుకొచ్చారు? ఎంతకాలంగా డ్రగ్స్ వాడుతున్నారు? కెల్విన్ ఎవరి ద్వారా మీకు డ్రగ్స్ అందిస్తారు? కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ ఎవరు ఎలా సరఫరా చేశారు? చార్మి, ముమైత్, రవితేజ, సుబ్బరాజులకు డ్రగ్స్, కొకైన్ మీ నుంచే వెళ్లిన మాట నిజమా కాదా? డ్రగ్స్ తీసుకున్నాక కొద్ది రోజులు హైదరాబాద్ లోనే ఎందుకని ఉండరు? బ్లడ్ టెస్ట్లకు మీరు సిద్ధమేనా? ఇలా పూరిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఉక్కిరి బిక్కిరైపోయిన పూరి ఆధారాలు కూడా చూపించడంతో కెల్విన్ తో పరిచయాన్ని ఒప్పుకున్నాడు. కెల్విన్ ఒక మిత్రుడి ద్వారా పరిచయం అయ్యాడని, అయితే కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తాడని ఆ తరువాత తెలిసిందని చెప్పాడు. అయితే కెల్విన్ గురించి పూర్తిగా స్పష్టంగా చెప్పలేదు పూరి. 3 దశల్లో సాగిన విచారణలో పూరి పర్సనల్ లైఫ్, సినిమా, డ్రగ్స్ వ్యవహారంపై సమాధానాలు రాబట్టారు సిట్ అధికారులు. మొత్తానికి మరి కాసేపట్లో పూరి జగన్నాథ్ ఆబ్కారీ కార్యాలయం బయటకు రాబోతున్నారు. అయితే సిట్ అధికారులు మీడియా ముందుకొచ్చి ఈ రోజు విచారణలో భాగంగా పూరి ఎలాంటి విషయాలు వెల్లడించాడు అనేది బయటకు చెప్తారా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే రక్త నమూనాలను కూడా సేకరించడం జరిగింది. ప్రస్తుతం పూరి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం కార్యాలయం బయట విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వెహికల్ వెళ్ళా తెచ్చిపెట్టారు చూడు.